వయ్యారాలు ఒలుకోసే జలపాత అందాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. మన నిజామాబాద్ జిల్లాలో అత్యంతగా ఎంతో ఆదరణ పొందిన సిర్నాపల్లి జలపాతాల వద్ద ఉన్నాం. సిర్నాపల్లి జలపాతం ఇక్కడికి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి పర్యాటకులకు సందర్శకులు అధికంగా వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో పర్యాటకులు రాకుండా పోలీసులు అయితే గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లాలోని అతి పురాతనమైన ఇది జలపాతం. ఇది సిర్నాపల్లి గడి. ఆనాడు సిర్నాపల్లి దొరసాని జానకి ఏదో శీలం జానకిబాయి నిర్మాణం చేపట్టిన ఈ సిర్నాపల్లి చెరువు. ఇది చెరువు వద్ద ఆ రోజు వీరి కోసం ఏదైతే సిర్నాపల్లికి సంబంధించిన జానకిబాయి ఇక్కడ స్నానం ఆచరించేందుకు ఆనాడు నిర్మాణం చేపట్టారు. ఈ అలుగును ప్రధానంగా ఆ రోజు బ్రిటిష్ పరిపాలన ఈ చెరువుకు అత్యంత ప్రాధాన్యత ఉంది. సెద తీరేందుకు ఇక్కడికి వారు ఆహ్లాదకరమైన వాతావరణం ఆనందించేందుకు సెద తీరేందుకు ఈ ప్రాంతానికి వస్తుండేవారని చరిత్ర చెప్తుంది. ఏదైతే 1972 జూలైలో ఆనాటి మంత్రి అత్యధిక పవర్ఫుల్ మంత్రి జి రాజారాం అర్గుల్ రాజారాం 1972 జూలైలో ఏదైతే హ్యాండ్లూమ్ అండ్ కోఆపరేటివ్ శాఖ మంత్రిగా ఉన్నారో ఆ రోజు ఈ ప్రాజెక్ట్ ఏదైతే సిర్నాపల్లి జలపాతాన్ని ప్రారంభించిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా చూసుకోవచ్చు అత్యంత ఆదరణ పొందిన సిర్నాపల్లి గడికి ఎంతో ఫేమస్ ఉంది. అందులో భాగంగానే సిర్నాపల్లి జలపాతం. ఇది జలపాతానికి సందర్శకులు నిజామాబాద్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చూడొచ్చు ఇది హైదరాబాద్ కు 160 కిలోమీటర్ల దూరంలో సిర్నాపల్లి చెరువు ఉంటుంది. దీనికి సంబంధించి ఇక్కడ నిజామాబాద్ జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్లు. ఇక్కడికి ఈ ప్రాంతానికి నిజామాబాద్ అదేవిధంగా కామారెడ్డి జగిత్యాల ఆదిలాబాద్ జిల్లాల నుండి ఇక్కడికి పర్యాటకులకు వస్తుంటారు. మన దగ్గరికి పర్యాటకులు చాలా మంది ఉన్నారు. ఆ పర్యాటకులు ఎక్కడి నుండి వచ్చారు, దానికి సంబంధించి ఈ జలపాతాలు చూసేందుకు వచ్చారు. మీరు ఎక్కడి నుండి వచ్చారు? నిజామాబాద్ నుంచి వచ్చాము. అంటే ఎప్పుడెప్పుడు వస్తారు ఇక్కడికి? ఇయర్ ఇక్కడ నిజామాబాద్ నుంచి వచ్చినాము. సిర్నాపల్లి వాటర్ ఫాల్స్ చూద్దామని చాలా సార్లు వస్తాము. ప్రతి ఇయర్ వస్తాము. ఇయర్ ఇప్పుడే స్టార్టింగ్ ఈ రోజే వచ్చినాము. చూస్తున్నాం, బాగున్నాయి. ఇక్కడ నిజామాబాద్ నుంచి 40 కిలోమీటర్స్ దగ్గరనే ఉంటది డిస్టెన్స్. కామారెడ్డి నుంచి కూడా ఒక 20 కిలోమీటర్స్ వస్తుంది. కొంతమంది పర్యాటకులు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుండి వచ్చారు? నిజామాబాద్ నుంచి రమ్య. ఎలా ఉన్నాయి ఈ అందాలు జలపాతం? ఎప్పుడైనా చూసారా ఇది? లేదు, ఇప్పుడే ఫస్ట్ టైం. అంటే మీరు మీకు ఎట్లా తెలిసింది ఇక్కడ రావడానికి? అంటే ఫ్రెండ్స్ ఇట్లా ఫ్యామిలీ వాళ్ళు ఇట్లా చెప్పడంతో వాటర్ ఫాల్ బాగుందని వచ్చాము ఇక్కడికి. బాగుంది. ఫ్యామిలీస్ సండే వీకెండ్స్ ఇక్కడికి రావచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు. మొత్తానికి చూడొచ్చు సిర్నాపల్లి వాటర్ ఫాల్స్ చూసేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది ప్రజలు వస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఏదైతే జలపాతాల అందాలను సోయగాలను చూసేందుకు పర్యాటకుల సందడి అయితే మొదలైంది. పర్యాటకుల సందడి మొదలైన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏదైతే 1972 జూలై ఆనాటి పవర్ హ్యాండ్లూమ్స్ కోఆపరేటివ్ శాఖ మంత్రి జి రాజారాం అర్గుల్ రాజారాం దీనికి ప్రారంభించారు. అప్పటిగా జానకి ఏదైతే శీలం జానకిబాయి ఈ చెరువుకు ప్రధానంగా ఆ రోజుల్లోనే ఏదైతే ఆ రోజుల్లో దీనికి అంత ప్రాముఖ్యత కలిగిన చెరువుగా చెప్తుంటారు ఈ ప్రాంత ప్రజలైతే. ముఖ్యంగా సంస్థాన్ సిర్నాపల్లి అంటే దేశంలోనే అతిపెద్ద సంస్థానంగా ఉండేది. ఈ సంస్థానం సిర్నాపల్లితో పాటు నిజామాబాద్ అదేవిధంగా ఇందల్వాయి తదితర ప్రాంతాల్లో ఇక్కడ నుండి పరిపాలన చేశారు ఆనాడు బ్రిటిష్ కాలంలో. దానికి సంబంధించిన తర్వాత నిజాం కాలంలో కూడా ఇక్కడ నుండే సంస్థాన్ సిర్నాపల్లి నుండి అనేక మంది ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఏదైతే దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి పర్యాటకులు సందడి చేస్తున్న పరిస్థితి. చెప్పండి, మీ పేరు ఏం పేరు? మీరు ఎక్కడి నుండి వచ్చారు? పడతాను. మీరు ఎక్కడి నుండి వచ్చారు? హైదరాబాద్ నుండి. హైదరాబాద్. అంటే ఇక్కడ ఉందని ఎలా తెలుసు? ఫ్రెండ్స్ నార్మల్ స్నాప్లు వేస్తారు కదా, అట్లా. బాగున్నాయా? లాస్ట్ 3 years నుంచి వస్తున్నాం. బాగుందా? బాగుందనే వచ్చినాం. 3 years నుండి వస్తున్నారు కంటిన్యూ వస్తున్నాం. నిండిందని ఎలా తెలిసింది? ఏది నార్మల్ మా ఫ్రెండ్స్ వచ్చి ఆల్రెడీ వాళ్ళని చూసి ఇక వచ్చినాం. ఏం చేస్తారు మీరు? చూస్తాం, ఏం చేస్తాం, టూరిస్ట్ ప్లేస్ లాగా. ఏమైనప్పటికీ మేము హైదరాబాద్ నుండి వచ్చాము. ఇక్కడ ఫ్రెండ్స్ అందరు కూడా స్నాప్ లో వివిధ సోషల్ మీడియాలో వైరల్ చేయడం వల్ల ఏదైతే ఇందల్వాయి సంస్థాన్ సిర్నాపల్లి చెరువు నిండింది. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ చెరువు నిండడం వల్ల ఫ్రెండ్స్ స్నేహితులు అందరూ కూడా చెప్పడంతో మేము ఇక్కడికి వచ్చామని అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ లో అతిపెద్ద వయ్యారాలు జలపాతాలు అందాలను ఒలకబోస్తున్న ఈ సిర్నాపల్లి జలపాతం. ఇది జలపాతానికి నిజామాబాద్ జిల్లా ప్రజలే కాదు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఇక్కడ తిలకించేందుకు ఆ జలపాతాన్ని చూసేందుకు ఇక్కడ ఆహ్లాదంగా చిన్న పెద్ద తేడా లేకుండా కాలేజ్ స్టూడెంట్స్ ఇతరతర
ఫ్రెండ్స్ తో సహా ఇక్కడికి వస్తున్నామని చెప్పి అయితే చెప్తున్నారు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో సిర్నాపల్లి గడి అంటే ఎంతో ఫేమస్. ఆ గడితో పాటు సిర్నాపల్లి జలపాతాలు కూడా ఇప్పుడు ఫేమస్ గా మారాయి. తెలంగాణ రాష్ట్రంలోనే ఇక ఈ ప్రాంతానికి అతిపెద్దగా భారీగా ప్రజలు వస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి చూడొచ్చు పూర్తి స్థాయిలో ఏదైతే సిర్నాపల్లి అందాలను ఒలకబోసే దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయి ఈ ప్రాంతానికి అయితే ప్రజలు వస్తున్నారు. 1972లో అప్పటి మంత్రి అర్గుల్ రాజారాం గారు దీన్ని ప్రారంభించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈ చెరువుకు ఏదైతే చెక్కు చెదరకుండా అలుగు అదే విధంగా ఉంది. ఆ రోజుల్లో శీలం జానకిబాయి ఇక్కడ సెద తీరేందుకు బ్రిటిష్ కాలంలో తర్వాత నిజాం కాలంలో ఈ ప్రాంతానికి వచ్చి వాళ్ళ సండే కానీ ఇతరతర సమయాల్లో ఇక్కడికి పిల్లలతో కానీ వారి స్నేహితులతో కానీ ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేసేవారని చరిత్రకారులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాకు ఎంతో పేరుగాంచిన సంస్థాన్ సిర్నాపల్లికి సంబంధించిన జలపాతం తెలంగాణ రాష్ట్రంలోని ఆ ప్రాంత ప్రజలకు అందరూ కూడా ఆహ్లాదంగా కనువిందు చేస్తున్న పరిస్థితి నెలకొంది.